సమంత నిర్మించిన శుభం చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డి, నూతన నటి స్నేహ మణిమేఘలై జంటగా నటించిన చిత్రం దివానా. నూతన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి దీన్ని తెరకెక్కించారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ నెల 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఓ రోజు ఆలస్యంగా గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ప్రీమియర్స్ వేయమని సూచించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. స్నేహం, ప్రేమ ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మొన్న హైదరాబాదులో అల్లరి చిల్లరగా తిరిగే ఓ యువకుడు. తల్లిదండ్రులు నరేష్, ఝాన్సీ మధ్యతరగతికి చెందిన వారు కావడంతో కుర్రాడు మంచి స్థాయికి చేరాలని కోరుకుంటారు. కానీ మున్నా మాత్రం అల్లర్లు, గొడవలతో లక్ష్యం లేకుండా తిరుగుతాడు. అలాంటి కుర్రాడికి ఈ సేవలో పనిచేసే అమూల్య తారసపడుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆమెను చూడ్డానికి ఈ సేవకు వెళ్లి సైట్ కొడుతుంటాడు. అతన్ని గమనిస్తున్న అమూల్య, గవర్నమెంట్ జాబ్ సంపాదించి కనిపించు, అప్పుడు ప్రేమ గురించి ఆలోచిస్తాను, అప్పటిదాకా నా కంటికి కనిపించుకో అని కండిషన్ పెడుతోంది. అంతవరకు ఏ లక్ష్యం లేకుండా ఉన్న మున్నా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. సన్నిహితుల సలహా మేరకు ఎస్ఐ ట్రైనింగ్కు వెళ్తాడు. ఫైనల్ టెస్ట్కు వెళ్తున్న సమయంలో అతనంటే పడని వారు మున్నాతో గొడవకు దిగుతారు. ఈ నేపథ్యంలో మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా, అమూల్యకు దగ్గరయ్యాడా అన్నది మిగతా కథ. ఏ లక్ష్యం లేకుండా బస్తీలో అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే కథ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎంట్రీ, స్నేహితులు, గల్లీ గొడవలు, అందమైన అమ్మాయి తారసపడ్డం, ప్రేమలో పడ్డం, ఆమె కోసం ఆఫీస్ చుట్టూ తిరగడం, అప్పుడప్పుడు తల్లిదండ్రులతో ప్రేమతో కూడిన తిట్లతో సరదాగా సాగిపోతుంది. అయితే ఇందులో అపోజిట్ బ్యాచ్తో గొడవలు, హీరోయిన్ చుట్టూ తిరిగే సీన్లు సాగతీతగా అక్కడక్కడే నడిచినట్లు అనిపిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొటీన్గా అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్కి హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. కథను మలుపు తిప్పుతుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది రివీల్ చేస్తే సస్పెన్స్ మిస్ అవుతుంది. ఎమోషనల్గా సాగే ఈ సన్నివేశాన్ని తెరపై చూస్తేనే కిక్కు. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో లక్ష్యం వైపు పరుగులు తీయడం, ప్రేమను గెలిపించుకోవడానికి కష్టపడడంతో సాగుతోంది. సినిమా ప్రారంభంలో ఇది రొటీన్ లవ్ స్టోరీనే అనిపిస్తోంది. కానీ సెకండ్ హాఫ్కు వెళ్ళగానే ఇందులో ఇంటి పెద్దల ఎమోషన్స్, అండగా నిలబడే స్నేహితులు, చుట్టుపక్కల వారి సాయం, చక్కని ప్రేమ కథను మిళితం చేసి దర్శకుడు ఓ ఎమోషనల్ రైడ్లా తీర్చిదిద్దారు. మంచికి మంచే సాయపడుతుందనే సందేశాన్ని లాయర్గా నటించిన వేణు ఎల్దండి, తండ్రి తన బిడ్డల కోసం ఎంతగా కష్టపడతాడో రఘు కారు మంచి పాత్రతో చెప్పడం ఆకట్టుకుంటుంది. స్నేహితుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవసరానికి మేమే అండా అని స్నేహితుల పాత్రతో చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్లో హీరో హీరోయిన్ల మధ్య భావోద్వేగాల సన్నివేశాలతో గుండె బరువెక్కించాడు దర్శకుడు. ఇక్కడ కొన్ని విషయాలు రివీల్ చేయకపోవడమే మంచిది. వాటిని తెరపైనే చూడాలి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు. మున్నాగా హర్షిత్ నటన సినిమా ప్రారంభంలో ఓవర్ రియాక్ట్ అయిన భావన కలుగుతోంది. కథలోకి వెళ్లిన కొద్దీ అతని నటన మెప్పించింది. తెలంగాణ యువకుడిగా మంచి ఈజ్తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గల్లీ కుర్రాడిగా మున్నా పాత్ర ఈ తరం యువతను మెప్పించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని డైలాగ్స్ వింటుంటే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పాత్ర గుర్తొస్తోంది. కానీ ఈ కథకు దానికి సంబంధం లేదు. హీరోయిన్గా పరిచయమైన స్నేహ మణిమేఘలై అద్భుతమైన నటన కనబరిచింది. అమ్ము పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్లో కంటతడి పెట్టించింది. ఆమె స్నేహితురాలిగా నటించిన సింధు కూడా ఆకట్టుకుంది. హీరోకి స్నేహితులుగా కనిపించిన కుర్రాళ్ళిద్దరూ కూడా ఈ తరం ఆడియన్స్ను ఆకట్టుకుంటారు. హీరోకి తల్లిదండ్రులుగా నరేష్, ఝాన్సీ న్యాయం చేశారు. రఘు కారు మంచి, బలగం వేణు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాను గల్లీల్లో ఎక్కువగా తెరకెక్కించారు. కథకు తగ్గట్టు వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ కుదిరింది. ఈశ్వర్ చంద్ర సంగీతం సినిమాకు ఎసెట్ అయింది. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది. ఎడిటర్ హృషికేశ్ ఫస్ట్ హాఫ్ను కాస్త ట్రిమ్ చేసి ఉండొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడి కథ, కథనం ఆకట్టుకున్నాయి. థియేటర్లో కూర్చున్నప్పుడు ఈ కథ సాధారణ లవ్ స్టోరీనే అనిపిస్తోంది. కానీ ఈ కథకు స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి బాధ్యత వంటి అంశాలను జోడించి ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. చక్కని సందేశం కూడా ఇచ్చాడు. జంజీలకు ఈ సినిమా ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమాను కొంతవరకు ఎంజాయ్ చేయవచ్చు.